అమ్మా రేపు వచ్చేయండి. నాన్నకు కూడా చెప్పమ్మా. సరేనమ్మా. ఎవరినండి రమ్మంటున్నారు? అమ్మా నాన్నని రమ్మంటున్నానే. ఎందుకండి? వాళ్ళు ఎలాగో అక్కడ ఒంటరిగానే ఉంటున్నారు. అదే మన దగ్గరకు వచ్చారనుకో మనతో పాటు కలిసి ఉంటారు కదా. ఎవండి, మీ అమ్మా నాన్నల అవసరం మీకు 25 సంవత్సరాల వరకే ఉంటదండి. మిగతా 75 సంవత్సరాలు మీతో కలిసి ఉండేది మీ భార్యనండి. భార్యకు చూసుకోవడానికి నేనున్నాను. మీ అమ్మా నాన్నల అవసరం ఏముందండి? వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పండి. నిజమేనో, నువ్వు చెప్పింది కరెక్టే. సరే, ఫోన్ చేయండి. సరే. ఏంటను? ఏవండి, డెలివరీ టైం దగ్గరకు వస్తుంది కదా, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నువ్వు చెప్పు. నాకైతే అబ్బాయే కావాలండి. నాకైతే అమ్మాయి కావాలను. అదేంటండి, ఏ తండ్రి అయినా కొడుకు పుట్టాలనుకుంటారు, కానీ మీరేంటండి కూతురు పుట్టాలనుకుంటున్నారు? చూడను, నువ్వు అన్నట్టే మనకి అబ్బాయే పుట్టాడు అనుకో, మనతో వాడికి అవసరం కేవలం 25 సంవత్సరాలు మాత్రమే ఉంటది. మిగతా 75 సంవత్సరాలు వాడి భార్యతోనే కాబట్టి కలిసి ఉండేది. మనల్ని ఎలాగో అనాథలు చేసి వెళ్ళిపోతాడు. ఎలాగో నేను చేసింది కూడా అదే కదను.